హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను డే ఇన్ మై లైఫ్ వీడియోస్, రొటీన్ బ్లాగ్స్, లైఫ్ స్టైల్ వీడియోస్ లాంటివి చేస్తూ ఉంటాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ డ్రింక్గా నేను సిన్నమన్ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దాల్చిన చెక్క టీ వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది అండ్ డైజెషన్కి కూడా మంచిది. మార్నింగ్ కోల్డ్ అండ్ కాఫ్స్ లాంటి వాటికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అందుకని ఇవాళ నేను కొంచెం డిఫరెంట్గా ఇది తీసుకుంటున్నాను. సిన్నమన్ మంచి స్ట్రెస్ బస్టర్, బ్రెయిన్కి చాలా మంచిదంట. అందుకని కొద్దిగా స్ట్రెస్లో ఉన్నప్పుడు సిన్నమన్ టీ తీసుకుంటే చాలా హెల్ప్ చేస్తుంది. రాజ్మా కర్రీ అండ్ చపాతీ లంచ్ బాక్స్లోకి ప్లాన్ చేసుకున్నా ఇవాళ. ఓవర్ నైట్ సోక్ చేసిన రాజ్మాని ముందుగా ప్రెషర్ కుక్ చేసుకుంటున్నాను. రాజ్మాని ప్రెషర్ కుక్ చేయాలి. ఒక చెక్క, లవంగాయి, పెద్ద యాలుక్కాయ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. రాజ్మా చాలా హార్డ్గా ఉంటుంది, ఉడకటానికి టైం పడుతుంది. కాబట్టి అట్లీస్ట్ మనము 7 to 10 విజిల్స్ వరకు మనం ఖచ్చితంగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అప్పటికి ఉడకకపోతే ఇంకా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. మంచి టిప్ ఒకటి మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. ప్రెషర్ కుక్కర్లో వాటర్ ఎప్పుడైనా ఎక్కువైనప్పుడు మనం పప్పులు డైరెక్ట్గా కుక్కర్లో వేసేసి మనం ఉడికించేటప్పుడు వాటర్ ఇలా లీక్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో మనం ఇలాంటి రింగ్ లాంటిది ఒకటి పెట్టేస్తే ఆ వాటర్ ఏదైతే ఉందో కింద స్టవ్ మీద పడకుండా మనకి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఈ హ్యాక్ని నేను ఇన్స్టాగ్రామ్లో హోమ్ సీజన్డ్ విత్ లవ్ అనే పేజ్లో చూశాను అనమాట. కుక్కర్ దగ్గర సేఫ్టీ వాల్వ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఏవి కూడా బ్లాక్ అవ్వకుండా మనము ఈ రింగ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. అందుకే నేను క్లియర్ పిక్చర్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. నా వీడియోలో కిచెన్ ఆర్గనైజేషన్ చూపించా కదా, అందులో బాక్సెస్ తీసుకున్నాను అని చెప్పా, బట్ చూపించలేదు. సో ఈ 2 బాక్సెస్ అనమాట నేను తీసుకుంది. లంచ్లోకి చపాతీలు చేద్దాము అని అనుకుంటున్నా. 2 పార్ట్స్ గోధుమ పిండి, 1 పార్ట్ జొన్న పిండి తీసుకుంటున్నాను. ప్రత్యేకంగా నేను మెజర్మెంట్ కప్స్ లాంటివి ఏమీ యూజ్ చేయను. జస్ట్ ఐబాల్ చేసుకొని ఒక 2 గరిటెలు గోధుమ పిండి, 1 గరిటె జొన్న పిండి తీసుకున్నాను అనమాట. దానికి కావాల్సినంత ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవటమే. వాటర్ కూడా మనము వామ్ వాటర్ కన్నా కొద్దిగా వేడిగా ఉండే వాటర్ కలుపుకుంటే విరగకుండా వస్తాయి. గోధుమ పిండి కన్నా జొన్న పిండి వాటర్ని తక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని మనము స్లోగా చూసుకుంటూ వాటర్ కలుపుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువైతే మళ్ళీ చపాతీలన్నీ కూడా కింద పీటకి అంటుకుపోతూ ఉంటాయి. సో అదొకటి మనం గమనించుకోవాలి. రాజ్మా ప్రెషర్ కుక్ అయ్యే టైంలో చపాతీ పిండి కలిపేశాను. ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ముందు రోజు నైటే నేను ఆనియన్స్, టొమాటో కట్ చేసి పెట్టేస్తాను. సో అవి డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తెచ్చుకొని కొంచెంసేపు బయట పెట్టేసి ఇప్పుడు ఆయిల్లో యాడ్ చేసా. దాంతోపాటు హోల్ స్పైసెస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. చెక్క, లవంగాయి, యాలుక్కాయలు, అనాస పువ్వు ఉంటుంది కదా అది. టొమాటోస్, ఆనియన్స్ హాఫ్ కుక్ అయ్యే వరకు 5 minutes పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పక్కన పెట్టేస్తే చల్లారుతాయి. తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఇంకో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బగారా ఆకు వేసి ఫ్రై చేశాను. సేమ్ ప్యాన్లో పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో మిక్స్చర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని 5 minutes పాటు మనము ఫ్రై చేసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువ ఉంటే 10 minutes వరకు పడుతుంది. చాలా లో ఫ్లేమ్లో మాడకుండా మనం ఫ్రై చేయాలి. యాక్చువల్గా టొమాటోస్ మగ్గిచ్చాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది. సో మధ్యలో వాచ్ చేస్తూ ఉండాలి. జీరా పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటాము. 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేస్తాను, 1 స్పూన్ జీరా పౌడర్. ఇట్లా అయితే ఫ్లేవర్ బాగుంటుంది. జీరా పౌడర్ కొంచెం ఎక్కువ అయితే ఓవర్ పవరింగ్గా ఉంటుంది. పెద్ద స్పూన్ తోటి ధనియా పౌడర్ తీసుకున్నా కాబట్టి 1 స్పూనే యాడ్ చేశాను. ఒక పొటాటో కూడా వేసుకుంటే కూర ఎక్స్ట్రా వస్తుంది. పొటాటోస్ని పీసెస్గా వేసుకోవచ్చు, లేదంటే ఉడకపెట్టిన పొటాటోని మ్యాష్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి కలర్ అండ్ స్పైస్ కోసము కాశ్మీరీ రెడ్ చిల్లీ యాడ్ చేస్తున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ లేనప్పుడు మామూలుగా మనం ఇంట్లో వాడే కారం యాడ్ చేసుకోవచ్చు. రాజ్మా మసాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. సో కంపల్సరీ నేనైతే అది యాడ్ చేస్తాను. వేరియస్ బ్రాండ్స్లో అవైలబుల్ ఉంటుంది. సో మన ఫేవరెట్ది మనం కొనుక్కోవచ్చు, లేదా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని జస్ట్ 1 or 2 minutes వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రాజ్మా కర్రీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. అందుకే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏది కూడా ఇందులో యాడ్ చేయము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే యూజువల్ కర్రీస్ లాగే అనిపిస్తుంది. కుక్ చేసి పెట్టుకున్న రాజ్మా, అందులో ఉన్న వాటర్ మొత్తం అన్నీ కూడా వేసేసుకొని ఎక్స్ట్రా 1 glass ఆఫ్ వాటర్ పోసుకొని మొత్తం అంతా కూడా 10 to 15 minutes వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. కూరలో వాటర్ ఒకవేళ రెడ్యూస్ అయిపోతూ ఉంటే లోలో పెట్టుకొని అయినా సరే మనం కంపల్సరీ 15 minutes కుక్ చేసుకోవాలి.
అప్పుడే రాజ్మాకి ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. ఫినిషింగ్ టచ్గా కసూరి మేతి అండ్ కొత్తిమీర చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. రాజ్మా కర్రీకి పక్కన ఆనియన్స్ అండ్ లెమన్ కంపల్సరీ ఉండాలి. అప్పుడు టేస్ట్ ఎన్హాన్స్ అయ్యి చాలా బాగుంటుంది. మార్నింగ్ నేను 10 o'clockకి అట్లా యోగా చేసుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను కదా, లైక్ డైలీ యోగా ఇన్కాపరేట్ చేసుకుంటాను నా రొటీన్లో అని చెప్పి. సో ఇవాళ మళ్ళీ యోగా డే అనమాట. అండ్ రేపు మేబీ కార్డియో చేయొచ్చు లేదా యోగా చేయొచ్చు. అది కంప్లీట్లీ నా మూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇవాళ ఇంకొకటి కూడా నేను యాడ్ చేశాను నా వర్కౌట్ రొటీన్కి. 10 minute జూంబా అనమాట. అది నేను షూట్ చేయలేదు కానీ 10 minute జూంబా బిగినర్స్ ఉంటుంది. చాలా ఫన్ ఉంది అండ్ ఎంత యాక్టివ్గా అనిపించిందో నాకు రోజంతా కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వర్కౌట్ చేసిన తర్వాత వెంటనే వాటర్ తాగటము, స్నానం చేయటం లాంటివి చేయకూడదు. ఫస్ట్ శవాసనం వేసుకొని ఒక్కసారి పడుకోవటము లేదా కూర్చొని బాడీ అంతా కూల్ డౌన్ చేసుకోవటము, హార్ట్ రేట్ని నార్మల్కి తెచ్చుకోవటం, ఇవన్నీ చేసిన తర్వాతే మనము స్నానం చేయటము, వాటర్ తాగటం లాంటి పనులు ఇంకా రెజ్యూమ్ చేసుకోవచ్చు. మధ్యాహ్నం ఫ్రెష్ అయ్యి కొంచెం ఎడిటింగ్ అవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్ అండ్ మా లంచ్ రెండిటికి కూడా చపాతీనే ఇవాళ. చపాతీలు ఇంకొద్దిగా హెల్దీగా చేద్దామని చెప్పి గోధుమలు తీసుకొచ్చా. బాగా ఎండగా ఉన్న రోజు చూసుకొని ఫుల్గా ఎండపెట్టేసి మధ్యాహ్నం అంతా ఈవినింగ్ మిల్క్ ఇచ్చేసామంటే చక్కగా పిండి రెడీ అవుతుంది. 3 kgs గోధుమలకి 5 kgs పిండి వస్తుంది. యూజువల్గా ఇంతకు ముందంతా కూడా నేను అలాగే 3 kgs తెచ్చుకున్నాను. 1.5 month వచ్చేది నాకు. అది కూడా మనం యూజ్ చేసే దాన్ని బట్టి మనకి 1 month లేదా 1.5 month వస్తుందన్నమాట. ఇవాళ అయర్న్ ప్యాన్ మీద చపాతీలు చేస్తున్నాను. మార్నింగే సీజన్ చేసి పెట్టేసా. అయర్న్ ప్యాన్స్ ఎలా సీజన్ చేసుకోవాలో చెప్తాను. చాలా రోజులు కూడా మనము అయర్న్ ప్యాన్, అయర్న్ కడ ఇలాంటివి యూజ్ చేయకపోతే రస్ట్ వచ్చేస్తాయి. అవి బాగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ సోప్ అండ్ వాటర్ తోటి బాగా స్క్రబ్ చేస్తే రస్ట్ అంతా పోతుంది. తర్వాత మనము మీడియం ఫ్లేమ్ పెట్టేసి స్టవ్ మీద ఉంచుకోవాలి. కొంచెం వేడి వచ్చినప్పుడు ఒక 1 spoon ఆయిల్ వేసి ఒక ఆనియన్ తీసుకొని బాగా రబ్ చేసేయాలి. దాని మీద ఏదన్నా బ్లాక్గా ఉంటే వచ్చేస్తుంది. సో ఆ బ్లాక్ కలర్ అంతా పోయే వరకు మనము నీట్గా రబ్ చేసేసుకోవాలి. ఒక టిష్యూ తోటి తుడిస్తే కూడా మనకు ఆ బ్లాక్ కలర్ అనేది ఉందా లేదా తెలుస్తుంది. బ్లాక్ కలర్ కనుక కనిపిస్తే ఇంకొకసారి ప్యాన్ని వాష్ చేసుకొని ఆయిల్ చేసుకొని ఆనియన్ రబ్ చేసేస్తే నెక్స్ట్ ఇంకా చపాతీలు, కర్రీస్ ఏమైనా చేసుకోవడానికి ప్యాన్స్ రెడీగా ఉంటాయి. ఇది మా లంచ్ ఇవాళ. దీంతోపాటు మజ్జిగ కూడా తీసుకున్నాము. జొన్నపిండి కూడా యాడ్ చేసాం కదా చపాతీలో. సో అందుకని చాలా ఫిల్లింగ్గా అనిపించింది. ఈవినింగ్ వరకు కూడా అంత ఆకలిగా ఏం లేదు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లంచ్ తర్వాత మినపప్పు, బియ్యము నానబెడుతున్నాను. ఇవాళ దోసపిండి వేద్దామని అనుకుంటున్నా. ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను కదా, తమిళనాడులో దోశలకి, ఇడ్లీలకి ఒకటే పిండి వాడతారు అని. అది ఈ బియ్యం యూజ్ చేసే చేస్తారు. చిట్టుముత్యాల బియ్యం అంటారు కదా, అది వేరు ఇది వేరు. వీటిని ఇడ్లీ రైస్ అని పిలుస్తారు ఇక్కడ. ఇవి బాగా లావుగా ఉంటాయి. బియ్యము చాలా ఫాస్ట్గా నానిపోతాయి. యాక్చువల్లీ 3 hours సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. నేను సోనా మసూరి రైస్ కూడా వేసాను కాబట్టి కంపల్సరీ 5 hours అయితే నానబెడతాను. అండ్ మిక్సీలో వేస్తాను కదా, అందుకని 5 to 6 hours మనం నానబెట్టుకున్నామంటే పిండి చాలా మెత్తగాను బాగా వస్తుంది. అండ్ నాకు గ్రైండర్ అలవాటు లేదు ఫస్ట్ నుంచి కూడా. సో అందుకని నేను మిక్సీయే యూజ్ చేస్తూ ఉంటాను. ఈవినింగ్ స్నాక్స్లోకి నేను టీ అండ్ బిస్కెట్స్ తీసుకున్నాను. మా అబ్బాయికేమో రోస్టెడ్ మఖానా పెట్టాను. ఇవి నార్మల్గా మన అవెన్లోనే రోస్ట్ చేశాను అనమాట. అండ్ నేను కొత్త ఛానల్ కూడా ఓపెన్ చేసా, ఓన్లీ ఫర్ బేకింగ్ అండ్ డిజర్ట్స్ లాగా. సో అందులో నేను ఈ రెసిపీ పోస్ట్ చేశాను. లింక్ని ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. మా అబ్బాయికి బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ బుక్స్ కావాలి అని అడుగుతాడు. చిన్నప్పుడైతే టాయ్స్ అడిగేవాడు, బట్ ఇప్పుడు అవుట్గ్రో అయిపోయాడు కదా టాయ్స్కి. అండ్ లైబ్రరీ నుంచి కూడా బుక్స్ తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంట్లో మాత్రం ఎక్కువ బుక్స్ అయితే ఉంచడం అనమాట. ఏదో ఒకటి ఫ్రెండ్స్కి ఇచ్చేయటము లేదా లైబ్రరీకి డొనేట్ చేసేస్తూ ఉంటాడు. వీడియో స్టార్టింగ్లో నేను సేమ్ హ్యాక్ గురించి చెప్పాను కదా, మళ్ళీ ఈవినింగ్ కూడా నేను టెస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను మీకు చెప్పే ముందు అసలు కరెక్టా కాదా నేను చెక్ చేసుకోవాలి కదా. నేను పొంగల్ చేద్దాము అని అనుకున్నా. సరే ఎటు మార్నింగ్ పెట్టాను కదా రింగ్ అని చెప్పేసి ఇంక ఈవినింగ్ కూడా పెట్టాను. నిజంగా బాగా వర్క్ అయింది. ఆవిడది మళ్ళీ చెప్తున్నా, హోమ్ సీజన్డ్ విత్ లవ్. ఇది కొలాబరేషన్ అయితే కాదు, నాకు చాలా నచ్చిందనమాట తను చెప్పిన టిప్, అందుకని నేను షేర్ చేస్తున్నా.
మా కజిన్ యాక్చువల్లీ సేమ్ రెసిపీ అడిగింది. బట్ ఇవాళ కొంచెం నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉందని చెప్పి ఫాస్ట్‌గా నేను డిన్నర్ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయాను. అందుకని ఇంకా అదంతా కూడా రెసిపీ డీటెయిల్‌గా షూట్ చేయటం అవ్వలేదు. బిట్స్ అండ్ పీసెస్‌గానే అయిందనమాట. ఇవాళ ఎందుకో మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా షూట్ అంతా కూడా. సో, ఇదండి ఇవాళ వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.